Good morning students. I am Sunita teacher. Today we will discuss the topic real numbers from 9th class. We will do the sums in exercise 1.1. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మీరందరూ కూడా 9th క్లాస్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.1లో లెక్కలన్నీ మనం ఈరోజు చేసుకుందాం. సో అందరూ కాన్సన్ట్రేట్గా వినండి. నేను టెక్స్ట్ బుక్లో సమ్స్ ఈ ఫోన్లో చూసి నేను నోట్ చేస్తాను, మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్, రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అన్నాడు కదా. ఇప్పుడు మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే మనకి తెలుసు కదా, p/q రూపంలో ఉండేటటువంటి సంఖ్యలని రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఎ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q బిలాంగ్స్ టు z అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఒక్కసారి మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక p/q రూపంలో ఉండేటటువంటి సంఖ్యలే రేషనల్ నెంబర్స్. కాబట్టి మనం దీనికి ఆన్సర్ ఏం రాస్తాము చూడండి, 1/2 సమ్ ఏదైనా సరే ఫ్రాక్షన్ అన్నమాట. 1/2, 3/4, 7/8 ఇట్లా రాయొచ్చు. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ రెండవది, సెకండ్, explain rational numbers in your own words. ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. చూద్దాం. మనం పార్ట్ 1లో రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ చూసాం మనం కదా. ఆ డెఫినేషన్ మరి ఇక్కడ మనం రాద్దాము. ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ in the algebraic form p/q where p, q belongs to z and q not equal to 0. This is a rational number. ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం చూడండి. ఎ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఆల్జీబ్రిక్ ఫార్మ్ p/q వేర్ p అండ్ q బిలాంగ్స్ టు z అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇస్ ఎ రేషనల్ నెంబర్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ కూడా మనం రాద్దాం చూడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఇద్దాం. 3/7 -5/8 ఇలాగా మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ దాంట్లో ఒకటో సమ్ రెండో సమ్ అయిపోయింది. నెక్స్ట్ రెండవ దాంట్లో ఫస్ట్ సమ్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ సమ్ ఏంటంటే 2లో ఫస్ట్ సమ్, a number which is rational but not an integer. A number which is rational but not an integer. రాస్తున్నా. A number which is rational but not an integer.
ఇప్పుడు మనం పార్ట్ 1లో ఇంటీజర్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. ఒకసారి చూడండి. ఇంటీజర్స్ అంటే జెడ్తో సూచిస్తాం మనం. ద సెట్ ఆఫ్ నెంబర్స్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఇంటీజర్స్. దీంట్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. బిలాంగ్స్ అండ్ 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది మీకు తెలుసు కదా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అలాంగ్ విత్ 0. ఓకేనా? ఇప్పుడు మనం ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ జనరల్గా ఒక నెంబర్ చెప్పండి. 2/8 అనేది ఒక రేషనల్ నెంబర్, అంటే p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్య 2/8. ఇది ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటీజర్ కదా. ఈ 2/8 అనేది ఇంటీజర్స్లో ఉందా? లేదు కదా. కాబట్టి 2/8 అనేది దీనికి ఆన్సర్ అని మనం ఇవ్వచ్చు. లేదా ఎన్ని రేషనల్ నెంబర్ రాసుకుంటే అదే దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే అన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. రాద్దాం మనం ఇక్కడ. అన్ ఇంటీజర్ థర్డ్ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది. దీనికి ఎగ్జాంపుల్ రాయాలి మనం. అన్ ఇంటీజర్ which is not a whole number. Okay, an integer which is not a whole number. మనము ఇందాక ఇంటీజర్స్ చూసాం కదా. మరలా ఒకసారి మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఒకసారి ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. న్యాచురల్ నెంబర్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు, న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ కదా. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అలాగే హోల్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 0, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇంటీజర్స్ మనం జెడ్తో సూచిస్తాం కదా. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇంటీజర్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. చూడండి, ఇంటీజర్స్లో నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, అలాగే 0 ఉన్నాయి. చూడండి, హోల్ నెంబర్స్ మనం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. హోల్ నెంబర్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఇంటీజర్స్లో కూడా 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ నెగిటివ్ ఇంటీజర్స్ లేవు కదా. కాబట్టి దీనికి ఆన్సర్ అన్ ఇంటీజర్ విచ్ ఇస్ నాట్ ఏ హోల్ నెంబర్. చూడండి, నెగిటివ్ ఇంటీజర్లో ఏదో ఒకటి రాయొచ్చు మనం దీని ఆన్సర్. చూడండి, -3 కానీ, లేదా -2 కానీ, -7 కానీ, -9 కానీ ఏదైనా మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఇంటీజర్స్లో ఉంది కానీ హోల్ నెంబర్స్లో లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్. ఫైండ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. చూద్దాం. ఏ నెంబర్ విచ్ ఈజ్ natural number, whole number, integer and rational number.
ఒక సంఖ్య న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, హోల్ నెంబర్ అయి ఉండాలి, ఇంటీజర్స్లో ఉండాలి, అలాగే రేషనల్ నెంబర్ కూడా అయి ఉండాలి అనమాట. ఇప్పుడు మనం దానికి ఆన్సర్ ఎట్లా రాస్తామంటే, మనం ఎనీ న్యాచురల్ నెంబర్ తీసుకుందాం. ఎనీ న్యాచురల్ నెంబర్ చూడండి, సపోజ్ ఒక 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఇది న్యాచురల్ నెంబరే కదా, న్యాచురల్ నెంబర్స్లో ఉంది. అలాగే హోల్ నెంబర్స్లో ఉందా, హోల్ నెంబర్స్లో కూడా 2 అనేది ఉంది. అలాగే హోల్ నెంబర్స్ తర్వాత ఇంటీజర్ కూడా అయి ఉండాలి, ఇంటీజర్స్లో కూడా 2 అనేది ఉంది. అలాగే రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్ అంటే p/q రూపంలో రాయాలి కదా, అంటే రేషనల్ నెంబర్ కూడా ఇది అయి ఉండాలి. అంటే 2 అంటే అర్థం ఏంటి, 2/1 అని అర్థం, అది p/q రూపంలో ఉన్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు మనం 2 అనే నెంబర్ని తీసుకున్నాము, ఇది అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. అలాగే న్యాచురల్ నెంబర్స్ అన్నిట్లో ఏ నెంబర్ వేసినా కానీ దీనికి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి హోల్ నెంబర్లో ఉంది, హోల్ నెంబర్స్లో ఉన్నది ఇంటీజర్స్లో ఉంది, ఇంటీజర్స్లో ఉన్నది రేషనల్ నెంబర్స్లో కూడా ఉంది. ఇది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ 5th sum. A number which is an integer but not a natural number. రాద్దాము. A number which is an integer but not a natural number. చూడండి, a number which is an integer అయి ఉండాలి, బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. చూడండి, న్యాచురల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 ఇట్లా ఉంటాయి కదా. న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. సో ఇంటీజర్స్లో కూడా 0 తర్వాత ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే. కానీ న్యాచురల్ నెంబర్స్ కానీ ఏంటి, -1 -2 -3 -4 -5 ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కానీ. కాబట్టి ఆ మైనస్ టర్మ్స్ ఏవి వేసినా ఇక్కడ ఆన్సర్ మనకి కరెక్ట్ అవుతుంది. చూడండి, దీని ఆన్సర్ -5 వేసామనుకోండి, అది ఒక ఇంటీజర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్స్లో లేదు, ఓకేనా. ఇది దీనికి ఆన్సర్. ఏ నెంబర్ విచ్ ఇస్ అన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అయితే కాదు ఇది, కానీ ఇంటీజర్, ఓకేనా. నెక్స్ట్ 3rd sum. 3లో 3rd sum ఇక్కడ ఇచ్చాడు మనకి. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. చూడండి, ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ between 1 and 2. చూడండి, రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్యలు 1కి అలాగే 2కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ మనం కనుక్కోవాలి. సో మనం ఎట్లా కనుక్కుంటాం ఇవి, ఫైండ్ ద రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2 అన్నాడు. సో మనం ఎట్లా చేస్తాం, 5 రేషనల్ నెంబర్స్ కాబట్టి 5 + 1 అంటే 6 అవుతుంది కదా. ఇక్కడ 6/6తో ఈ 1ని మల్టిప్లై చేయాలి. 6/6 వాల్యూ 1ఏ కదా, కాబట్టి 1 × 6/6, అలాగే 2 × 6/6. దీని వాల్యూ ఏం మారదు, మనం 6/6తో మల్టిప్లై చేసినప్పుడు దీని వాల్యూ ఏమీ మారదు. కాబట్టి 1 × 6/6 అంటే 6 1 6/6, ఇది 6/6. ఇదేమో 6 2 12/6. ఇప్పుడు 6/6కి 12/6కి మధ్యలో ఉన్న 5 రేషనల్ నెంబర్స్ ఏం రాయొచ్చు మనం, 7/6 8/6 9/6 10/6 11/6.
ఓకేనా. 1 2 3 4 5 ఈ 5 రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. చాలా ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్ ఏంటంటే ఇన్సెట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/5. అంటే 2/3కి 3/5కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఏంటో మనం కనుక్కోవాలన్నమాట. చూద్దాం, ఒకసారి రాద్దాం. ఫోర్త్ సమ్, ఇన్సెట్ 3 రేషనల్ నెంబర్స్ insert 3 rational numbers between 2/3 and 3/5. Between 2/3 and 3/5. ఈ 2/3కి 3/5కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ మనం కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని A/B అనుకోండి, దీన్నేమో C/D. ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏమవుతుందంటే ఈ పై A+C/B+D అవుతుంది. సో మనం ఆ విధంగా రాద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ రెండు ఇచ్చాడు. ఏంటంటే 2/3 నెక్స్ట్ 3/5. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి 3 రేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, చెప్పాను కదా, A+C/B+D అని రాసుకోవచ్చు. అంటే 2 + 3 ఎంత 5/5 + 3 ఎంత 8. ఓకేనా. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ 5/8. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ కనుక్కుందాం. చూడండి, 2 + 5 ఎంత 7/8 + 3 ఎంత 11. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ కనుక్కుందాం. ఈ రెండింటి మధ్యలో కనుక్కుంటే A+C అంటే ఏంటి 5 + 3 ఎంత 8/, ఇక్కడ డినామినేటర్స్ రెండు కూడా కూడండి. 8 + 5 13. ఓకే. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న 3 రేషనల్ నెంబర్స్ వచ్చేసినాయి మనకి. సో 2/3కి 3/5కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ 7/11, 5/8, 8/13. ఇంకా మనం చాలా రాయొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్నవి, అట్లా మనం నెంబర్ ఆఫ్ రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్, represent 8/5 and -8/5 on a number line. మీకు నెంబర్ లైన్ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ మీరు నెంబర్ లైన్ మీద ఇంటీజర్స్ అవి కూడా మీరు నోట్ చేశారు కదా. పాజిటివ్ ఇంటీజర్ -3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం నెంబర్ లైన్ మీద గీసాం. అట్లాగే ఇప్పుడు మనం రిప్రజెంట్ 8/5 and -8/5 on a number line. ఓకేనా. ఇప్పుడు మనం ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. స్ట్రైట్గా గీయాలి. ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 0, ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది మనకి 5 ఉంది కాబట్టి ఒక యూనిట్ని 0 to 1 అనేది 0 to 1 ఉంటుంది కదా, దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. డినామినేటర్లో 5 ఉంది కాబట్టి ఒక యూనిట్ని 5 ఈక్వల్ పార్ట్స్ మనం చేస్తాం అనమాట. చూడండి, ఆ తర్వాత మనకి ఇక్కడ 8/5 అంటే 8 వరకు కూడా 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఓకేనా. అంటే ఈ 5 తర్వాత మళ్ళీ 6, 7, 8 అట్లా వస్తుంది. అంటే ఒక యూనిట్ని మనం 5 పార్ట్స్, మళ్ళీ రెండో దీన్ని కూడా 5 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ చేస్తాం అనమాట. సో చూడండి, 1 2 3 4 1 2 3 4 5 చూడండి, 1 2 3 4 5 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఓకేనా. అలాగే ఇది కూడా మనం 5 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 1
2 3 4 5. ఓకేనా? ఇప్పుడు చూడండి 8/5. అలాగే ఇటువైపు -8/5 కూడా మనం నోట్ చేయాలి. చూడండి 8/5 ఎలా డినోట్ చేద్దామంటే చూడండి 0 ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడేమో 1/5. ఓకేనా? 2/5. థర్డ్ది 3/5. ఇది 4/5. 1 అంటే 5/5. 5/5 వాల్యూ 1 కదా, సో ఇక్కడ 5/5 వరకు వచ్చాం. ఇప్పుడు మనం 8/5 ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. 5/5 తర్వాత 6/5, ఇక్కడ 7/5, ఇక్కడ 8/5. ఇదన్నమాట మనం. సో రిప్రజెంట్ 8/5 అంటే ఇక్కడ మనం ఈ 8/5 అనే దాన్ని గుర్తిస్తాం నెంబర్ లైన్ మీద. అలాగే -8/5 కూడా మనం ఈ లెఫ్ట్ సైడ్ గుర్తించాలి. చూడండి 0. ఇప్పుడు అలాగే 1 -1 కదా ఇక్కడ, అలాగే ఇక్కడ -2 తీసుకుంటే 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. ఓకేనా? సో మనం ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ -1/5, -2/5, -3/5, -4/5. ఇక్కడ -5/5 అవుతుంది. అలాగే నెక్స్ట్ది ఏమో -6/5, నెక్స్ట్ది -7/5, నెక్స్ట్ది -8/5. ఈ 8/5 మనకి కావాలి. -8/5 మనం ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? చూడండి నెంబర్ లైన్ మనము 0 to 1 2 అలా ఒక్కొక్క యూనిట్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఓకేనా? మనకి 8/5 ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. అలాగే -8/5 అంటే ఈ లెఫ్ట్ సైడ్ -8/5ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇది నెక్స్ట్ 6th సమ్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ డెసిమల్ నెంబర్స్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు, దాన్ని డెసిమల్ ఫామ్లోకి మనం మార్చాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్. 6th express the following rational numbers express the following rational numbers as decimal numbers. As decimal numbers. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ది 242/1000. ఫస్ట్ సమ్ 242/1000. ఇది రేషనల్ నెంబరే కదా, p/q రూపంలో ఉంది. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ 242/1000. దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి మార్చాలి. ఓకేనా? అంటే పాయింట్ వస్తుంది కదా, చూడండి. ఇప్పుడు మనం ఎట్లా మార్చాలంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది, 1000 ఉంది కదా. 1000 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1000లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు మనం ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి టర్మ్ని ఇక్కడ రాసుకుంటాం. 242 అనేదాన్ని ఇక్కడ మనం రాస్తాం. న్యూమరేటర్ని అక్కడ రాస్తాం. డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మన రైట్ సైడ్ నుంచి 1 2 3 నెంబర్స్ తర్వాత మనం పాయింట్ పెడతాం. పాయింట్ ముందు 0 పెడతాం. అంటే చూడండి 242/1000 మీన్స్ 0.242 అని చదువుతాం మనం. ఓకేనా? 242/1000 is equal 0.242. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ సమ్ 354/500. 354/500 ఇక్కడ డెసిమల్ ఫామ్లో రాయమన్నాడు. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 1 అనేదే ఉండాలి కాబట్టి మనం 500ని ఇంటూ 2 చేసామనుకోండి. 2 5 10 కదా, కాబట్టి 1000 వస్తుంది మనకి ఇక్కడ. అప్పుడు మనం డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఇంటూ 2/2 అనమాట. సో 2తో మల్టిప్లై చేసినాం. 2 4 8, 2 5 10,
1 ఉంది. 2 3s are 6, 6 plus 1 7 by 2 zeros are 0, 0, 2 5s are 10. 2తో మనం మల్టిప్లై చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం డెసిమల్ ఫామ్లో రాసుకుంటాం. ఇప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉంది? 708 అని ఉంది. ఈ న్యూమరేటర్ని మనం ఇక్కడ రాస్తాం కదా, 708, 708. సో ఇక్కడ డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 2 3 తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. సో 0 పాయింట్, ఇది ఆన్సర్ అవుతుంది. 0.708. ఓకేనా? 3 digits తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 0.708. 708/1000 అంటే 0.708. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సమ్. థర్డ్ సమ్ 2/5. ఇక్కడ చూడండి 2/5 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 5 ఉంది కదా, 5ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 5 2s are 10 అవుతుంది కదా. సో అప్పుడు మనకి 10 వస్తే మనము డెసిమల్ పాయింట్లో రాసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తాం. 2 2s are 4, 2 5s are 10. ఇప్పుడు చూడండి డెసిమల్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు న్యూమరేటర్ని ఇక్కడ రాసుకుంటాం 4. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత మనం ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 0.4. 4/10 అంటే 0.4. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ సమ్. 115/4. 115/4. చూడండి ఇది మనం 4 × 4 25s అయితే మనకి 100 వస్తుంది. అది ఎక్కువ కాంప్లికేట్ అయిపోతుంది కాబట్టి మామూలుగానే మనం నార్మల్ డివిజన్ చేద్దాం దీన్ని. సో 115 /4 అంటే 4తో మనం దీన్ని డివైడ్ చేస్తాం అన్నమాట. 4 టేబుల్ చూడండి ఇప్పుడు 11లో 4 2s are 8, 4 3s are 12. ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 2s are 8. ఇక్కడ 11 నుంచి 8 తీస్తే 3. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 5ని ఇక్కడ డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 4 టేబుల్ 35 లైన్స్ అనిపోతుంది. 4 8s are 32. 35 - 32 ఎంత? 3. ఓకేనా? ఇప్పుడు 4 కంటే ఈ నెంబర్ చాలా చిన్నది కాబట్టి మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 4 8s are 32. ఎక్కువైపోతుంది కాబట్టి 4 7s are 28. 30 - 28 2 అవుతుంది. ఓకేనా? మన పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టినాం. 4 5s are 20. 4 5s are 20. 20 - 20 0. ఇవన్నీ మనం మైనస్ చేస్తూ వస్తాం కదా. ఓకే 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 115/4 is equal to 28.75. ఇది ఆన్సర్. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 1లో చూసాం కదా, 1లో సమ్స్ అన్ని కూడా 242/1000 is equal 0.242 ఇట్లా వచ్చాయి మనకి. అంటే ఇవేంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అనమాట. ఓకేనా? అంటే ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి సెకండ్ దాంట్లో వచ్చే సమ్స్ అన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఒక సంఖ్య అలా రిపీట్ అవుతూ వస్తుంది. ఇవి మాత్రం టర్మినేటింగ్ అంటే ఇంకా మనకి శేషం 0 వచ్చేస్తుంది కాబట్టి ఇట్లాగా మనం డివైడ్ చేసిన డెసిమల్ పాయింట్గా మనం రాస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి సెకండ్ రోమన్లో ఫస్ట్ది 2లో ఫస్ట్ది 2/3. ఇది చూద్దాం. 2/3 మనం 2/3 వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇలా చూడండి 2ని 3తో డివైడ్ చేస్తున్నాం. 2/3 అంటే 2ని మనం 3తో డివైడ్ చేస్తున్నాం తెలుసు కదా. ఇప్పుడు 3 కంటే 2 తక్కువ వాల్యూ కాబట్టి పోదు కాబట్టి 0.3
0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 అనేది 20లో ఎన్నిసార్లు పోతుంది? 3 6 3 6 జార్ 18, 3 6 జార్ 18 కదా. సో మైనస్ చేస్తే 20 మైనస్ 18 ఎంత? 2 వస్తుంది. సో మనం ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి మరలా 0 పెడతాం. మరలా 3 6 జార్ 18, మళ్ళీ 20 మైనస్ 18 ఎంత? 2 అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాం మనం. సో మళ్ళీ 3 6 జార్ 18, 20 మైనస్ 18 2 వస్తుంది. అట్లా ఈ 6 అనేది రిపీట్ అవుతుంది. సో 2/3 వాల్యూ ఎంతో చూద్దాం. 2/3 ఈజ్ ఈక్వల్ టు 0.66666 అలా వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 0.6 బార్, 0.6 బార్ అని రాస్తాం. ఓకేనా? ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అంటాం మనం. ఓకేనా? 0.6 బార్ వస్తుంది, అంటే 6 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ సమ్. -25/36 -25/36. ఈ మైనస్ మనం లాస్ట్లో ఆన్సర్లో పెడదాం. సో 25/36 మనం చేద్దాం. ఓకేనా? 25ని 36తో డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు 36 కన్నా 25 తక్కువ కాబట్టి మనం 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 250. ఓకేనా? ఇప్పుడు మనం 36 ఉంది కదా ఇక్కడ, అంటే నియర్గా ఏ సంఖ్యకి దగ్గర ఉంది? 40కి దగ్గర ఉంది కదా. కాబట్టి మనం 40 ఇంటూ ఎంత అయితే మనం 250 వస్తుంది. మనం సపోజ్ 6 టైమ్స్ చూద్దామే. 6 4 జార్ 24 కదా. కాబట్టి 6 టైమ్స్ చూద్దాం. 6 6 జార్ 36, 3 ఉంది. 6 3 జార్ 18, 18 ప్లస్ 3 21. 6 6 జార్ 36, 6 ఉంది. నెక్స్ట్ 3 ఉంది. 6 3 జార్ 18, 19 20 21. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం మైనస్ చేయాలి. 10 మైనస్ 6 హౌ మచ్? 4. ఇక్కడ 4 ఉంది. 4 మైనస్ 1 3, 34 వచ్చింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0. సో మనం నెక్స్ట్ ఇప్పుడు 36 340లో ఎన్నిసార్లు పోదో చూద్దాం. సపోజ్ ఈ 40 అనుకుందాము. 40 నియర్ బై 40 కదా. 9 టైమ్స్ చూద్దామా? 9 6 జార్ 54, 5 ఉంది. ఇంకా 9 3 జార్ 27, 27 ప్లస్ 5 32. ఓకేనా? 32. 10 మైనస్ 4 హౌ మచ్? 10 మైనస్ 4 6. ఇక్కడ 3 మైనస్ 2 1, 3 మైనస్ 3 0 కాబట్టి 16 వచ్చింది. ఇక్కడ 16 వచ్చింది. సో మనం ఇక్కడ 16 వచ్చింది కాబట్టి ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళా మనం 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 160 ఉంది. ఇప్పుడు 40 అనుకోండి. 40 అంటే నియర్ బై నెంబర్ మనం ఎన్నిసార్లు? 4 4 జార్ 16 కదా. సో 4 టైమ్స్ చూద్దాం. 4 6 జార్ 24, 2 ఉంది. 4 3 జార్ 12, 12 ప్లస్ 2 14. మైనస్ చేద్దాం. 10 మైనస్ 4 6, 5 మైనస్ 4 1, 16. సో మళ్ళీ మనం 0 పెట్టుకుంటాం. చూడండి 160 వచ్చింది. మళ్ళీ ఈ 36 ఎన్నిసార్లు? 4 టైమ్సే పోతుంది కదా. 4 టైమ్స్ 4 36 జార్ 144. 10 నుంచి 4 తీస్తే 6. మళ్ళీ 5 మైనస్ 4 1. అలా మళ్ళీ 0 పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ 0.69 తర్వాత 4 అనేటటువంటి డిజిట్ రిపీట్ అవుతుంది. సో దీని వాల్యూ చూద్దాం. -25/36 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మనం ఆన్సర్లో మైనస్ పెడతాం. -0.6944 అట్లా రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? -0.694 బార్. 4 ఒక్కదానికే మనం బార్ పెట్టుకుంటాం. ఓకేనా?
దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ 22/7. 22/7 యొక్క వాల్యూ మనం కనుక్కుందాం. ఓకేనా. 22/7 చూడండి, 22ని 7తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 7 3s are 21. 22 minus 21 how much? 1. సో మనం పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుని 7 1s are 7. 10 minus 7 ఎంత? 3. ఇప్పుడు మళ్ళీ మనం పాయింట్ కూడా 0 పెట్టుకుంటాం. 7 4s are 28. 7 4s are 28. 30 minus 28 2. మళ్ళీ మనం 0 పెట్టుకుంటాం. 7 2s are 14. 20 minus 14 how much? 6. 10 minus 4 6 కదా. ఇప్పుడు మనం మళ్ళా 0 పెట్టుకుంటాం. 7 8s are నెక్స్ట్ 7 8s are 56. 10 minus 6 how much? 4. మళ్ళా మనం 0 పెట్టుకుంటాం. సో 40 ఉంది. 7 6s are 7 6s are అయితే ఎక్కువైపోతుంది కదా. 7 5s are 35. 40 minus 35 5 వస్తుంది. 5 వస్తుంది. సో మళ్ళీ మనం 0 పెట్టుకుంటాం. 7 7s are 49. 50 minus 49 1 వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ 0 పెట్టుకుంటాం. సో 7 1s are 7. 10 minus 7 3. చూడండి ఇక్కడ 10 నుంచి మళ్ళీ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 1 4 2 8 5 7 తర్వాత మళ్ళీ 1 4 2 8 5 7 వస్తుంది అనమాట. సో మనము ఇక్కడ దీనికి మాత్రమే మనం బార్ పెట్టుకుంటాం. సో 22/7 వాల్యూ ఎంత? 22/7 ఈజ్ ఈక్వల్ టు 3.142857 బార్. ఇది 22/7 వాల్యూ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 11/9. ఓకేనా. 11/9 చూద్దాం. ఫోర్త్ సమ్ 11/9. మనం 11ని 9తో డివైడ్ చేద్దాం. 9 1s are 9 కదా. 9 1s are 9. 11 minus 9 2. సో పాయింట్ పెట్టుకుంటా 0 పెట్టుకుంటాం. 9 2s are 18. ఓకేనా. 9 2s are 18. 20 minus 18 how much? 2. నెక్స్ట్ మరలా 9 2s are ఇక్కడ 0 పెట్టుకుంటాం. 9 2s are 18. 20 minus 18 2. మరలా 0 పెట్టుకుంటాం. 9 2s are 18. 20 minus 18 2. ఓకే. ఈ 2 అనేది రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి దీని వాల్యూ ఎంత చూడండి. 11/9 ఈజ్ ఈక్వల్ టు 1.2 బార్. ఓకేనా. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే. ఇప్పుడు మనం 7th సమ్ చేసుకుందాం. 7th సమ్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫార్మ్ వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. చూడండి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫార్మ్ వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. చూడండి p/q ఫామ్లోని మనం తీసుకురావాలి. ఆల్రెడీ డెసిమల్ ఫామ్ ఇస్తాడు, దాన్ని మనం p/q ఫామ్లో రాయాలి. ఓకేనా. దాంట్లో ఫస్ట్ది చూడండి. ఫస్ట్ సమ్ 0.36. 0.36. ఇంతకుముందు మనం p/q రూపంలో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లోకి రాస్తాం. ఇప్పుడు డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని p/q రూపంలో రాస్తాం. ఓకేనా. 0.36 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.36 ఇక్కడ మనం వేసేస్తాము. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో డినామినేటర్లో 1 తర్వాత మనం అన్ని జీరోస్ పెడతాం. 36 పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెడతాం. 36/100. దీని వాల్యూ 36/100. ఈ రెండిట్లో మనకి ఏ నెంబర్ పోతుందో చూద్దాం. 4 టేబుల్ పోతుందా? 4 9s are 4 25 100 కదా.
దీని వాల్యూ 9/25. ఓకేనా? ఇప్పుడు చూడండి 0.36 ఈజ్ ఈక్వల్ టు 9/25. ఇది ఈ డెసిమల్ ఫామ్లోది p/q రూపంలో రాసాము. ఓకేనా? ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 1 తర్వాత 2 జీరోస్ పెడతాం అంతే. ఇందాక చేసిన దానికి రివర్స్ అనమాట. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. 15.4 ఈ డెసిమల్ ఫామ్ని మనం p/q రూపంలో రాయాలి. ఓకేనా? 15.4 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ పాయింట్ తీసేసి నెంబర్ మనం ఇట్లా రాద్దాం. 154 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒక్క నెంబరే కాబట్టి ఒక జీరో. సో ఒక జీరో ఉన్నది ఏంటి? 10. 154/10. therefore 15.4 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో మనకి ఏ నెంబర్ పోతుంది? 2ని మనం ఈ న్యూమరేటర్లో డినామినేటర్లో 2ని క్యాన్సిల్ చేద్దాం. 2 5s are 10, 2 7s are 14, 2 7s are 14 కదా, అనదర్ 14, మళ్ళీ 2 7s are 14. ఓకే, 77/5 వస్తుంది. 15.4 ఈజ్ ఈక్వల్ టు 77/5. ఇది దీని వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. 10.25. థర్డ్ సమ్ 10.25. ఈ డెసిమల్ ఫామ్ని మనం p/q రూపంలో రాస్తాం. చూడండి దీన్ని పాయింట్ తీసేసి రాస్తాం మనం. 1025 బై పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటాం. 1 తర్వాత 2 జీరోస్ అంటే బై 100 అనమాట. 1025/100. ఓకేనా? ఇది ఆన్సర్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం 25 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? 25 టేబుల్ 4 25s 100 కదా. ఇక్కడ 102 ఉంది, ఇక్కడ కూడా 425s 100, ఇంకా 25 125 25 41/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 10.25 ఈజ్ ఈక్వల్ టు 41/4. ఓకేనా? అది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 8th సమ్ చూద్దాం. 8th సమ్ చదువుతాను చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్ ఇన్ ద p/q ఫామ్. ఇక్కడ మనకి ఒక డెసిమల్ ఫామ్ ఇస్తాడు, అంటే నాన్ రిపీటింగ్ టెర్మినేటింగ్ పాయింట్ డెసిమల్ పాయింట్ ఇస్తాడు. 0.5 బార్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం p/q ఫామ్లో రాయాలి. సో నేను సమ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 8th సమ్. Explain each of the following decimal number in the p/q form. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సమ్ చూద్దాం. 8లో ఫస్ట్ సమ్. ఇక్కడ మనకి 0.5 బార్ ఇచ్చాడు. 0.5 బార్. ఇప్పుడు చూడండి పాయింట్ తర్వాత మనకి 5 అనేది రిపీట్ అవుతూ ఉంది కదా. ఇక్కడ 5 అంటే 0.5 బార్ అంటే ఏంటి? 0.5555 అని అర్థం కదా. ఇది మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5555 ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. పాయింట్ తర్వాత ఇప్పుడు ఒక్క నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి ఇంటూ 10తో మనం ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేద్దాం. 10x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఇంటూ 10తో చేసాం కాబట్టి ఇంటూ 10తో మనం మల్టిప్లై చేయడంలో ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి 5.55 అట్లా వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ చేద్దాం. 2 - 1 చూడండి. 10x ఈజ్ ఈక్వల్ టు 5.5555. x ఈజ్ ఈక్వల్ టు 0.5555. సో మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మైనస్ చేయండి, ఇవన్నీ జీరోస్ వస్తాయి కదా. 5 - 5 0,
5 minus 0 ఇక్కడ 5.0. 10x minus x how much? 9x. సో 9x is equal to 5 వచ్చింది ఇక్కడ. సో 9x is equal to 5. x is equal to ఏమవుతుంది? 5/9. సో మనం 0.5 బార్ని 5/9 అని రాయొచ్చు. దేర్ఫోర్ 0.5 బార్ is equal to 5/9. This is the answer. Okay. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ చూడండి. 3.8 బార్. ఇక్కడ మనకి 3.8 బార్ ఇచ్చాడు. సో అంటే ఏంటి? 3.888 అలా కదా. సో ఇది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దట్ ఎక్స్ అనుకుందాం మనం ఈ వాల్యూని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.8888 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ తర్వాత ఒక నెంబరు ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇంటూ 10 చేద్దాం. ఈ ఈక్వేషన్ని ఇంటూ 10 కాబట్టి 10x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 10 చేసినప్పుడు మనకి ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ పక్కకి వెళ్తుంది కాబట్టి 38.8888 ఇట్లా వస్తుంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఎంత? 10x ఈజ్ ఈక్వల్ టు 38.8888 అండ్ ఈక్వేషన్ 1 ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 3.8888. ఇక్కడ మైనస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ చేస్తున్నాం. సో ఇవన్నీ జీరోస్ వస్తాయి. 8 minus 8 0 కదా, 0 0. 8 minus 3 ఎంత? 5. ఇక్కడ 3 35.00 వచ్చింది. ఇక 10x minus x ఎంత అవుతుంది? 9x. 10x minus x how much? 9x. 9x is equal to 35. 9x is equal to 35. Then x is equal to 35/9 అవుతుంది. ఓకేనా? సో దీని 35/9 అవుతుంది కాబట్టి మనం x is equal to 3.8 బార్ అనుకున్నాం కదా. దేర్ఫోర్ 3.8 బార్ is equal to 35/9. This is the answer. థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ 0.36 బార్ ఇచ్చాడు. చూద్దాం. థర్డ్ సమ్ 0.36 బార్. దీన్ని మనం p/q ఫామ్లో రాయాలి. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.36. రెండింటికి బార్ ఉంది కాబట్టి 36 రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. 36 36 36 అట్లా మనం రాసుకోవాలి. 0.36 36 36 అండ్ సో ఆన్ ఇట్లా. సో ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 zeros ఉన్నదంటే 100తో మల్టిప్లై చేయాలి మనం. ఓకేనా? ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 100తో మల్టిప్లై చేద్దాం. సో 100 into x 100x. 100x ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు 100 అంటే 2 zeros ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ 2 digits ఇక్కడికి వెళ్తుంది కాబట్టి 36.36 36 36 అండ్ సో ఆన్ ఇట్లా ఉంది. ఇది సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ చేద్దాం. 2 minus 1. సో 100x ఈజ్ ఈక్వల్ టు 36.36 36 ఈ సెకండ్ ఈక్వేషన్. దీని ఫస్ట్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0.36 36 36 ఇలా ఉంది. ఇప్పుడు మైనస్ చేద్దాం. చూడండి, మైనస్ చేస్తే ఇప్పుడు 6లో 6 0, 3 minus 3 0, ఇవన్నీ 0 వస్తాయి కదా. 36 minus 0 అంటే 36. ఇప్పుడు 100x minus x హౌ మచ్? 99x. ఓకే, 100x minus x అంటే 99x ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు మనకి 99x ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది.
then x is equal to 36 by 99. సో ఈ రెండిట్లోనూ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 9 11s are 99, 9 4s are 36, 9 4s are 36. ఓకేనా? 9 11s are 99, 9 4s are 36. Therefore x is equal to 4 by 11. Therefore 0.36 bar is equal to 0.36 bar is equal to 4 by 11. This is the answer. Next fourth sum చేద్దాం. Fourth sum 3.127 bar. 7 ఒక్కటికే బార్ ఉంది. సో చూద్దాం మనం. Fourth sum 3.127 bar. సో దీన్ని p by q రూపంలో మనం రాస్తున్నాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3.127కి బార్ కూడా 7777 అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ ఒక్క సంఖ్యకే బార్ ఉంది కాబట్టి ఒక్క అంకె రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ని ఇంటూ 10తో మల్టిప్లై చేద్దాం, ఇంటూ 10 చేద్దాం. సో 10x ఈజ్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసిన పాయింట్ ఇక్కడికి వస్తుంది కదా, ఒక్క డిజిట్ పక్కన కుడివైపుకి జరుగుతుంది. సో 31.27777 ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 మైనస్ చేద్దాం. 2 minus 1. సో 10x ఈజ్ ఈక్వల్ టు 31.2777. ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3.1277 అండ్ సో ఆన్. ఇప్పుడు మైనస్ చేద్దాం. 0 మైనస్ చేసినప్పుడు 0. 7 minus 2 how much? 5. 2 minus 1 1. Point. 31 minus 3 28. 28.15 ఇట్లా వస్తుంది. ఇప్పుడు 10x minus x ఈజ్ ఈక్వల్ టు 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 28.15 వస్తుంది. సో 9x ఈజ్ ఈక్వల్ టు 28.15. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఇది పాయింట్ ఉంది కాబట్టి 28.15 by 9 వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? x ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ మనం తీసేసాం, డెసిమల్ పాయింట్ తీసామనుకోండి 2815 బై పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 2 zeros యాడ్ అవుతాయి కాబట్టి 900. సో ఈ రెండిట్లో మనం 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? 5 టేబుల్ 5 5s are 25, 5 5s are 25, ఇంకా 3 ఉంటుంది కదా 31, 5 6s are 30, ఇంకా 1 ఉంటుంది, 5 3s are 15 by 5 1s are 5, 5 1s are 5, ఇంకా 9 minus 5 how much? 4 అంటే ఇక్కడ 40 ఉంటుంది. 5 4s are 5, 5 6s are 5 8s are 40 కదా, 5 8s are 40, పక్కన 0 180. సో x is equal to 563 by 180. This is the answer. Then 3 point, therefore 3.127 bar is equal to 563 by 180. This is the answer. Ninth sum చూద్దామా. Ninth sum చూడండి. Without actually dividing, find which of the following are terminating decimals. చూడండి. Without actually dividing, find which of the following are terminating decimals. First one, 3 by 25. We have to find out the value of 3 by 25 without dividing. Is it a terminating decimal?
or non-terminating decimal. We have to find it is a terminating or non-terminating decimal. ఓకే, ఈ 3/25 అనేది మనము డివిజన్ మెథడ్ చేయకుండానే ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా అన్నది మనం కనుక్కోవాలన్నమాట. దీన్ని ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఇది డినామినేటర్లో ఎంత ఉంది, 25 ఉంది కదా. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా మనం యూజ్ చేయాలన్నమాట. 2 పవర్ n ఆర్ 5 పవర్ m ఆర్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఈ ఫార్ములా చూడండి. ఇప్పుడు ఈ డినామినేటరు 2 పవర్ n అయినా అయి ఉండాలి, లేదు 5 పవర్ m అయినా అయి ఉండాలి, లేదు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అయినా అయి ఉండాలి. సో ఇట్లా ఉంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. చూడండి, డినామినేటర్ 25 కదా, ఈ 25ని మనం ఎట్లా రాయొచ్చు, 25 is equal to 5 5s are 25 కదా, 5 5s are 25. సో 5 into 5 మనం 5 స్క్వేర్ అని రాయొచ్చు. సో 3/25 is equal to 3/5 స్క్వేర్ అని మనం రాస్తాం. సో డినామినేటర్లో 5 స్క్వేర్ ఉంది కాబట్టి 5 to the power of m ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్. లేదు 2 to the power of n అంటే ఇలాగే 2 పవర్ 4 అట్లా ఉన్నా కానీ అది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. 2 పవర్ ఎంతైనా ఉండొచ్చు, 5 పవర్ ఎంతైనా ఉండొచ్చు, లేదా ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అయినా 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అయినా అయి ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్. సో 3/25 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ మనకి ఎంత ఇచ్చాడంటే 11/18 ఇచ్చాడు. 11/18. సో 11/18. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఎంత ఉంది, 18 ఉంది కదా, డినామినేటర్ 18 ఉంది. 18 మనం ఎట్లా రాయొచ్చు, 18 is equal to 6 3s are 18 కదా. 6ని మళ్ళీ 2 3s are 6. నెక్స్ట్ హియర్ 3 is also there. సో 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. ఓకే, 2 పవర్ 1 3 ఇంటూ 3 3 స్క్వేర్. సో ఇది 2 పవర్ 1 అంటే 2 పవర్ n అలాగే 5 పవర్ m అయితేనే టెర్మినేటింగ్ అవుతుంది. కానీ ఇక్కడ 3 ఉంది కదా, కాబట్టి ఇది 2 3 ఒక మల్టిప్లికేషన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దేర్ఫోర్ 11/18 ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, థర్డ్ సమ్ చూద్దామా. ఇక్కడ థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడంటే 13/20. 13/20 అనేది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ థర్డ్ వన్ 13/20. Here denominator is 20. So we will write 20 as 4 5s are 20. Again 4 we will written 4 as 2 into 2 into 5. Okay. Now 2 into 2 means 2 square into 5. 5 means 5 power 1. So ఇప్పుడు చూడండి, ఇది 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ అంటే 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఈ రూపంలో ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. దేర్ఫోర్ 13/20 we will written as 13/2 power 2 into 5 power 1. So this is the multiplication of 2 and 5. So this is a terminating decimal. ఒకసారి మళ్ళీ చూద్దామా. ఇక్కడ చూడండి, 13/20 మనం డివిజన్ చేయకుండానే ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా మనం కనుక్కోవాలి. సో 13/20లో ఫస్ట్ మనం డినామినేటర్లో 2 పవర్ n అయినా ఉండాలి, లేదా 5 పవర్ m అయినా ఉండాలి, లేదా రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అయినా అయి ఉండాలి.
సో ఇప్పుడు ఎట్లా ఉందో ఇక్కడ చూద్దాం. 13/20, ఈ 20 డినామినేటర్ని మనం ఎట్లా రాస్తాము, 4 5s are 20 అని రాస్తాం. సో 4ని మళ్ళీ మనం 2 into 2 అని రాయొచ్చు. 2 into 2 into 5. ఓకే, 2 into 2 means 2 power 2 into 5 power 1. సో ఇది 2 2s are 4, 4 5s are 20 కదా. కాబట్టి 13/20 is equal to 13/2 square into 5 to the power of 1. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. 41/42. 41/42. Here denominator is 42. So we will write 42 as 6 7s are 6 7s are 42 kada. So again we will write 6 as 2 3s are 6. Okay, into 7 is there. 2 into 3 into 7. ఇక్కడ మనకి ఎలా ఉండాలి, డినామినేటర్ యొక్క కాంబినేషన్ 2 into 5లో ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. Therefore 41/42 is equal to 41/42ని 2 into 3 into 7 అని రాసాం. సో దిస్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయింది. సో 1.1లో సమ్స్ అన్ని కూడా మీరు కూడా చేయండి. చేసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని సమ్స్ అన్నీ చేసి నాకు వాట్సాప్లో పెట్టండి. లేదు మీరు అర్థమైనయా లేదా మీరు కింద కామెంట్లనైనా పెట్టచ్చు. సో మీరందరూ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో మనం 1.2 కూడా చేద్దాం. ఎక్సర్సైజ్ 1.2 మన నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.